దేవుడికి మించిన సబ్జెక్ట్ లేదు, దేవునికి మించిన జ్ఞానం. అందులో బైబిల్లో చెప్పబడిన దేవుడు ఘనమైనటువంటి పాఠ్యాంశం, ఆయన ఘనమైన పాఠం, మన బ్రతుకు పాఠం, మన జీవిత పాఠం దేవుడు. అలా నన్ను గురించి రోజు పరిశీలన చేసుకునేవాడు, నా గురించి ఆలోచించేవాడు, నా యందు అతిశయించేవాడిని బట్టి నేను ఆనందిస్తున్నానని నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పని నేను చేస్తానని దావీదు చెప్పాడు. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని ఆయన ప్రసన్నత చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించటం అంటే ఏంటో తెలుసా? ఆయన గురించి ఆలోచన చెయ్యటం. ధ్యానించటం అంటే ఆయన గురించి ఆలోచించటం. అది దేవుడికి ఇష్టమంట. నువ్వు చర్చిలో కూర్చున్నా సరే ఆయన గురించి ఆలోచిస్తావు. చర్చిలో కూర్చున్నా సరే ఆ దరిద్రుడు ఏడ తిరుగుతున్నాడు, ఏం పాడో స్తోత్రం ప్రభు, ఏనే వదిలిపెట్టట్ల రెండైనా కూడా. వీడు ఒక పిచ్చోడు. స్తోత్రం, హల్లెలూయా. ఆకలి అవుతుందిరా బాబా. కొంతమంది బోదేవలాడుకుంటూ ఉంటారు, కొంతమంది బోగోల, కొంతమంది భర్త గోల, కొంతమంది భార్య గోల, కొంతమంది పిల్లల గోల. మన కోటాలకు వస్తావు కా, ఇంట్లో మోటార్ వేసి తాళం వేసి వచ్చిందంట. 4 రోజులు ఆడే ఉండాలని. ఇంట్లో పరిస్థితి ఏందో ఊహించండి ఒకసారి.